హలో ఆల్, ఇక్కడ ఉన్న 250 గ్రామ్స్ ఆఫ్ ఉసిరికాయలతో నేను 2 వేస్ ఆఫ్ చట్నీ చూపిస్తున్నాను. ఒకటి కారంతో చేసిన నిల్వ పచ్చడి, ఇంకొకటి నువ్వులతో చేసిన నిల్వ పచ్చడి. ఇక్కడ 4 వెల్లుల్లి గడ్డలు, నెక్స్ట్ చింతపండు గుజ్జు, ఒక ముద్దలాగా పిడికిల్లో వచ్చేంతగా, అండ్ నెక్స్ట్ పోపుకి సరిపడా ఎండుమిర్చి తీసుకోవాలి. తర్వాత ఉసిరికాయలను కడిగి బాగా డ్రై చేసేసుకొని తుడిచిపెట్టేసేసుకోవాలి. నెక్స్ట్ పొడిలు రెడీ చేసేసుకోవాలి. దానికోసం ఫస్ట్ మెంతి పొడి, 1 టీ స్పూన్ ఆఫ్ మెంతులు తీసుకున్నాను. నెక్స్ట్ 2 స్పూన్ల ఆవాలు తీసుకొని 3 మినిట్స్ వేడి చేశాక దాన్ని ఫైన్ పౌడర్ చేసుకోవాలి. దీని తర్వాత కారం కూడా ఒక టీ గ్లాస్ ఏదైతే ఉందో దాంతో సరిపడా ఒక 3 కప్స్ తీసుకున్నాను. నెక్స్ట్ 1 కప్ ఏమో సాల్ట్ తీసుకున్నాను. కప్పు అండ్ ఆవపొడి, మెంతి పొడి అండ్ కారం, ఉప్పు బాగా కలిపేసేసుకున్నాక మనము 180 గ్రామ్స్ పోపుకి రెడీగా పెట్టుకోవాలి ఆయిల్. దాంట్లో ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నెక్స్ట్ వీలైతే శనగపప్పు, నెక్స్ట్ కరివేపాకు వేసుకున్నాక అదే ఆఫ్ చేసేసుకోవాలి ఆయిల్ని. తర్వాత అదే వేడిమైన మనం ఏదైతే మనం క్వాంటిటీ ఆఫ్ ఉసిరికాయలు అనుకున్నామో వాటిని అదే ఆయిల్లో కాసేపు అలానే ఉంచాలి. అండ్ ఆయిల్ అంతా చల్లారాక వాటిని మనం ఇప్పటిదాకా రెడీ చేసుకున్న పౌడర్స్లలో వేసేసుకోవడమే. అంతే. ఒక 1 డే స్టోర్ అయ్యాక మనం ఒక బాక్స్లోకి, ఎయిర్ టైట్ బాక్స్లోకి తీసి రెడీ పెట్టేసుకోవాలి. అండ్ గ్రీన్ చట్నీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, ఇప్పుడు మనం 250 గ్రామ్స్లో హాఫ్ మనము గ్రీన్ చట్నీకి వాడుతున్నాం కదా, అంతే క్వాంటిటీ ఆఫ్ నువ్వులు తీసుకోవాలి. నువ్వులను వేయించేసేసుకొని 180 గ్రామ్స్ తీసుకున్నాను నేను. 180 గ్రామ్స్ నువ్వులు వేయించి పౌడర్ చేసి రెడీ పెట్టుకోవాలి. తర్వాత వెంటనే ఆయిల్ 180 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకొని దాంట్లో మళ్ళీ ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, నెక్స్ట్ ఒక 1/2 కిలో అంటే 250 గ్రామ్స్ ఆఫ్ మిర్చిని బాగా కడిగి డ్రై చేశాక దాని పేస్ట్ చేసి పెట్టేసుకోవాలి. దాని పేస్ట్ని ఇలా ఆయిల్లో వేసేసుకోవాలి పోపు అంతా వేసాక. నెక్స్ట్ పచ్చిమిర్చి అంతా కూడా పచ్చిదనం పోయాక ఉసిరికాయలు వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అండ్ దీంట్లో 100 గ్రామ్స్ ఆఫ్ సాల్ట్ వేసేసుకోవాలి. అండ్ మొత్తం చల్లారిపోయాక నువ్వుల పొడి వేసేసుకోవాలి 180 గ్రామ్స్. తర్వాత ఒక 2 లెమన్స్ పిండుకుంటే చాలా బాగుంటుంది. అంతే.